క్రీస్తు ప్రేమకు పాత్రులైన ప్రియ దేవుని సంగమా, మీ అంతా కూడా బాగున్నారని, దేవుని వాక్యంతో ప్రతినిత్యం బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నా. ఈరోజు రండి మన ఆత్మీయ ధ్యానాంశం కొరకు ఏర్పరచుకున్న దేవుని వాక్యం పాత నిబంధన నుంచి రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయము దాని యొక్క 8 నుంచి 17 వచనాలు, అదే రీతిగా క్రొత్త నిబంధన నుంచి మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం దాని యొక్క 3 నుంచి 9 వచనాల పైన ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మనం ధ్యానించబోయే అంశం నిన్నటి దినాన్ని ధ్యానించిన విధంగానే ఈరోజు కూడా శిలువకు ఇవ్వబడిన యేసుక్రీస్తు యొక్క చివరి దశ లేకపోతే అంతిమ ఘట్టం అనే అంశం పైన మనం చూస్తున్నాం. నిన్న ఆ అంతిమ ఘట్ట విషయంలో ఆయన ముందుగానే తన మరణాన్ని సూచించినట్లుగా మనము ధ్యానించాం. అదే రీతిగా ఈరోజు చూసుకున్నట్లయితే రెండవ విషయం ఆయన యొక్క అభిషేకం గురించి ఇక్కడ మనం చూస్తున్నామండి. చూడండి, మన శిలువకు ముందున్న చివరి ఆధ్యాత్మిక క్షణంగా మనం ఇక్కడ గమనించవచ్చు. శిలువకు ముందుగా జరిగింది, శిలువ కంటే ముందు జరిగిన విషయం ఇక్కడ చూసినట్లయితే అది బాధాకరంగా అవమానకరంగా కాదు, కానీ అది శిలువకు ముందు జరిగింది, అది అభిషేకంగా కనపడతా ఉంది. శిలువకు ముందు జరిగింది, అది ఆరాధనగా మనకు కనపడతా ఉందండి. యేసుక్రీస్తు వారు మరణానికి వెళ్లే ముందు దేవుడు ఆయనకు ఇవ్వవలసిన ఒక గౌరవ క్షణాన్ని అక్కడ ఇస్తున్నట్టుగా మనము అర్థం చేసుకోవాలి. కానీ ప్రేమ దేవుడు అక్కడ ఉన్న వారు అనేక మంది దీన్ని తప్పుగా లేకపోతే వేరేగా అర్థం చేసుకున్నారు, లేకపోతే సరైన రీతిలో వారు అర్థం చేసుకోలేదండి. షూనేమే స్త్రీ ఎలీషాను గుర్తించింది. అల్బస్టార్ సీసా కలిగిన ఈ యొక్క స్త్రీ మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో యేసు మరణాన్ని ముందుగానే గుర్తించినట్లుగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆత్మీయ సత్యం ఏంటంటే, ఆత్మీయంగా గ్రహించిన వారే శిలువకు ముందున్న అభిషేకాన్ని అర్థం చేసుకునేవారు అనే విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. చూడండి, మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన మనం ధ్యానించుకుని కొత్త నిబంధనకు వద్దాం. షూనేమే స్త్రీల గురించి చూడండి. ఇక్కడ దేవుని సన్నిధిని ఆమె గుర్తించినట్లుగా ఈ రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8 నుంచి 9 మనం ధ్యానించుకున్నట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రాముఖ్యంగా ఇక్కడ 9వ వచనం అంటుంది ఆ మాట, కాగా ఆమె పెనుమటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును అంటుంది. భక్తిగల దైవజనుడని ఆమె చెప్తా ఉందండి. ఇక్కడ తెలుగులో భక్తిగల దైవజనుడు ఉంది, కానీ వేరే ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో కావచ్చు, కన్నడలో కావచ్చు, పరిశుద్ధుడు అని ఒక అర్థం వస్తుంది, హోలీ అని వస్తూ ఉంది. అంటే పరిశుద్ధుడైన వ్యక్తిగా ఈ యొక్క స్త్రీ దేవుని సన్నిధి కలిగిన వ్యక్తిని ఈమె గుర్తించినట్లుగా మనము చూస్తున్నాం. చూడండి, ఎంత మాత్రం అక్కడ మనకు తెలిసే వాక్యం ఏంటంటే, ఆమె ఏ అద్భుతాల గురించి ఎదురు చూసి చేయలేదు, ఆ కార్యాలని లేకపోతే ఆశీర్వాదాల కోసం అడగలేదు. ఆమె గుర్తించింది ఏంటి? ఆయన ఎవరో, ఆయన ఎటువంటి వ్యక్తి, ఆయన పరిశుద్ధుడైన విషయాన్ని మాత్రం గుర్తించినట్టుగా చూస్తున్నాం. గుర్తించి ఆయనకు భోజనం పెట్టింది, గది స్థలం సిద్ధపరిచింది. ఆయన ప్రతిసారి ప్రతిసారి కూడా నిరంతరంగా ఆమె గౌరవించినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె తీసుకోవడానికి ముందు ఇక్కడ ఇస్తున్నట్లుగా మనకు స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందండి. ప్రేమని దేవుడారా, షూనేమే స్త్రీ చేసింది ఏంటంటే దేవుని సేవనకు స్థలాన్ని సిద్ధపరిచింది. ఇక్కడ ఆల్బస్టర్ స్త్రీ చేసింది ఏంటంటే దేవుని కుమారునికి అభిషేకం చేసిందండి. ఇక్కడ స్థలం ఇచ్చింది, ఇక్కడ అభిషేకం చేసింది. ఇద్దరు కూడా శిలువకు ముందు అంటే ఒక ఆత్మీయ సిద్ధతలో వారు భాగమైనట్లుగా మనము చూస్తున్నామండి. గమనించండి, రెండో విషయం చూసినట్లయితే ఈ శూన్యమీయ స్త్రీలకు ఆమెకు వచ్చిన ప్రతిఫలం ఏంటంటే ప్రేమ 11 నుంచి 17 చూసినట్లయితే మీరు ధ్యానించిన తర్వాత ఆమెకు సంతానం లేదు. ఆమె ఏమంటారు కదా, అంటే పిల్లలు లేని విధంగా గుడ్రాలుగా ఉన్న సమయంలో దేవుడు ఆమెకు సంతానం లేనప్పుడు, రెండోదిగా చూసినట్లయితే బాధతో, అంటే సంతానం లేనప్పుడు తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు, బాధతో ఉంది. కానీ ఆమె అక్కడ అడిగినట్లుగా మనకు కనపడదు. ప్రేమని చెబుతారా, అయినప్పటికీ కూడా దేవుడు ఇక్కడ ఆమెకు సంతానం ఇచ్చినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన ప్రిన్సిపల్ లేకపోతే సూత్రం ఏంటంటే, నిస్వార్థమైన లేకపోతే ఏమీ ఆశించకుండా దేవునికి చెల్లవలసిన గౌరవాన్ని, దేవునికి అందించవలసిన గౌరవాన్ని మనము ఇస్తే అది దేవుని హృదయాన్ని కదిలించేదిగా ఉందనే ఒక విషయాన్ని, సత్యాన్ని గ్రహించవలసిందిగా నేను చెప్తున్నా. మనం మరి కొత్త నిబంధనకు వచ్చినట్లయితే ప్రేమేంటారు, ఈ ఆల్బాస్టార్ సీసా కలిగిన ఈ స్త్రీ మనం చూసుకున్నట్లయితే మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, ఆయన బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరబుడ్డిని తీసుకుని వచ్చి ఆ అత్తరబుడ్డిని పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. చూడండి, అచ్చ జటమాంసి అత్తరబుడ్డి, మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి ఏంటంట అత్తరబుడ్డి. ఇక్కడ చూడండి, ఆమె యేసు దగ్గరకు వచ్చింది. ఈ యొక్క విలువైన అచ్చ జటమాంసి అత్తరబుడ్డి కలిగినటువంటి ఈ స్త్రీ
యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉంది. ఆమెను ఎవరు కూడా పిలవలేదు, అక్కడ పిలిచినట్టు కనపడదు మనకి. ఎవరు కూడా ఆమెకు గౌరవం ఇచ్చినట్టుగా అక్కడ మనకు కనపడదు. అంత మాత్రమే కాదు, కానీ అక్కడ ఏం చేస్తూ ఉంది, ఆమెకు ఒక ప్రకటన ఉన్నట్లుగా, దేవుని శిలువ విషయంలో తన జీవితం ఒక ప్రకటన కలిగి ఉన్నట్లుగా మనకు కనపడతా ఉందండి. ఎందుకంటే ఆ యొక్క అత్తరు జటమాంస గల ఆ అత్తరు విలువైన ఆ అత్తరు బుడ్డిని అది ఏం చేస్తూ ఉంది, పగలగొట్టి యేసు పైన కుమ్మరించినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిలువకు ముందున్న అభిషేకం, శిలువకు వెళ్ళబోవడానికి ముందు జరిగిన అభిషేకం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఇంకా శిలువ వైపుకు వెళ్ళలేదు. అంత మాత్రం కాకుండా ఆయన ఇంకా మరణించలేదండి. కానీ ఈ స్త్రీ ఆయన ముందుగానే ఆయన సమాధికి, ఆయన భూస్థాపనకు ఈ కార్యం సిద్ధం చేసినట్లుగా మనకు దేవుని వాక్య స్పష్టంగా యేసు ప్రభు వారే చెప్తా ఉన్నారు. చూడండి, యేసు ప్రభు అంటున్నాడు, ఆమె నా శరీరాన్ని నా భూస్థాపనకి ముందుగానే కార్యాన్ని చేస్తూ ఉంది. చూడండి, 8వ వచనంలో, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను అంటున్నాడు. నా భూస్థాపనకు నిమిత్తగానే నా శరీరం ముందుగానే అభిషేకించింది అనే యొక్క మాటను స్వతహా యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూడండి ప్రియమైనరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇతరులు చూసిన ఒక విధానము, లేకపోతే ఈ స్త్రీ చూసిన విధానం చూసినట్లయితే ఇతరులు ఏం చేశారు, ఇది వ్యర్థం, చాలా కాస్ట్లీది అని చెప్తా ఉన్నారు. అయితే ఆమె చూసింది ఏంటంటే ఒక ఆరాధనగా గుర్తించింది. రెండోది చూసినట్లయితే వారు ఖరీదైన విషయం చెప్తున్నారు, కానీ ఈమె త్యాగపూర్వకంగా కార్యం చేస్తూ ఉన్నారు. మూడోదిగా చూసినట్లయితే వారు దీని నుంచి నష్టం జరిగింది అంటున్నారు, కానీ ఆమె అది సిద్ధతకు ముందుగానే ఆమె చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇతరులు అర్థం చేసుకోలేదు, కానీ ఆమె శిలువను ముందుగానే అర్థం చేసుకుంది, గుర్తించింది, చూసిందిగా మనం చూస్తున్నాం. పగలగొట్టడం అంటే ఇక్కడ ముందుకెళ్ళినట్లయితే ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి అని చూస్తున్నాం. ఆ పగలగొట్టడం అనేది ఇక్కడ అభిషేకానికి మార్గం అనే విషయాన్ని గుర్తించాలండి. పగలగొట్టడం, నేను మరలా చెప్తున్నా, అభిషేకానికి మార్గం. ఆమె ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టింది. పగలకపోతే ఒకవేళ సువాసన వస్తుందా? రాదు. పగలగొడితేనే అది సువాసనను ఇచ్చేదిగా ఉందనే ఒక విషయం అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఆత్మీయ అర్థం ఏమిటో తెలుసా అండి ప్రియమైన దేవుడారా? యేసుక్రీస్తు వారి శరీరం అది పగలగొట్టబడాలి, అంటే విరవగొట్టబడాలి. అంటే ఇక్కడ చూడండి, రక్తం కారాలి. హల్లెలూయా. ఎప్పుడైతే రక్తం కారిందో అక్కడ ఆయన రక్తం, అంటే ఆ రక్తం కారడం ద్వారా ఈ యొక్క మానవాళికి ఏం జరిగింది, రక్షణ వెలువడాలి. అక్కడ జరిగిన కార్యం అదే. ఆత్మీయ అర్థం, ఆయన శరీరం పగలగొట్టబడాలి, ఆయన రక్తం కారాలి, మానవాళికి రక్షణను వెలువడించాలి. ఇక్కడ ఈ యొక్క అత్తరు బుడ్డి, జటమాంసి విలువైన అత్తరు బుడ్డి సీసా, లేకపోతే ఈ అత్తరు బుడ్డి క్రీస్తుకు ఇది సాదృశ్యంగా కనపడతా ఉందండి. ఈ యొక్క సువాసన ఏదైతే ఉందో అది మన యొక్క రక్షణకు, లేకపోతే మన దేవుడు కలిగిన కృపకు సాదృశ్యంగా ఉందని మన విషయాన్ని గుర్తుంచుకోవాలండి. ఇక్కడ ముందుకు వెళ్ళినట్లయితే 4వ విషయం చూసినట్లయితే ఖరీదైన ఆరాధన, శిలువకు ముందున్న ప్రతిస్పందన అనే విషయం మనం చూస్తున్నాం. ఖరీదైన ఆరాధన, ఇక్కడ శిలువకు ముందున్న ప్రతిస్పందన. ఇక్కడ చూడండి, ఆ సువాసన తన జీవితము ఒక సంవత్సరపు విలువ 300 దేనార్లని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దాని సరిసుమారు ఒక సంవత్సరపు సగటు వ్యక్తి యొక్క జీతంగా అక్కడ గుర్తించేవారు దాన్ని. ఒక సంవత్సర జీవితం విలువది. అంటే ఇక్కడ ఏం గమనించాలి, ఆమె ఇచ్చిన విషయం ఏంటి, ఇక్కడ తన సంపాదన ఇచ్చింది, తన భవిష్యత్తును, ఒక సంవత్సరం అంటే తన ముందు ఉన్న భవిష్యత్తును కూడా ఆమె ఇచ్చేసింది. తనకున్న భద్రత, డబ్బులు ఉంటే ఏదంటే అది లేకపోతే తన జీవితం ఏమవుతుందో కూడా, ఒక భద్రత లేకపోయినా కూడా అది ఇచ్చేసింది. తనకున్న భద్రతను కూడా అక్కడ అర్పించినట్లుగా చూస్తున్నాం. అంటే ఆమె అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసింది. ఇక్కడ సత్యం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శిలువను అర్థం చేసుకున్నవాడు తనకున్న సమస్తాన్ని కూడా అర్పించడానికి వెనకాడనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలండి. ప్రేమ దేవుడారా, ముందు 5వ విషయం మనం చూసుకున్నట్లయితే నిజమైన ఆరాధనకు ఖచ్చితంగా విమర్శలు వచ్చేగా ఉన్నాయి. వారు ఏం చెప్తున్నారు ఇక్కడ, ఎందుకు ఇంత వృధా చేస్తున్నావు, ఎందుకు ఈ వృధా? కానీ సత్యం ఏంటి, శరీర సంబంధులు దేని గురించి ఆలోచిస్తారు, నష్టం చూసేవారుగా ఉన్నారు. కానీ ఆత్మీయ సంబంధులు దేవుని యొక్క విలువను చూసేవారుగా ఉన్నారు. మనం ఈ సత్యాన్ని గ్రహించుకోవాలి ప్రేమేంటారా. 7వ విషయం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు వారి నుంచి ఆమెను డిపెండ్ చేస్తున్నాడు, లేకపోతే కాపాడుతున్నాడు, తప్పిస్తున్నాడు, రక్షిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 6 నుంచి 9 చూడండి, ఏమంటున్నాడు ఆయన, అందుకు యేసు ఇట్లను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో నుండను, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన
నిమిత్తం నా శరీరం ముందుగానే అభిషేకించను. సర్వలోకములో ఎక్కడెక్కడ సువార్త ప్రకటింపడనో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంపబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇక్కడ చూడండి, ఆమెని విడిచిపెట్టండి, ఆమె జోలికి పోవద్దు అంటున్నాడు ప్రభు అయిన స్వతహా యేసు ప్రభు వారు చెప్తున్నాడు. అంత మాత్రం కాదు, ఆయన చెప్తున్నాడు ఏంటంటే ఆమె చేసిన పని చాలా మంచి పని. ఆమె నా యొక్క భూస్థాపన నిమిత్తం చేసింది, సిద్ధం చేసింది. ఎక్కడెక్కడైతే ఈ ప్రపంచ సువార్త అందించబడుతుందో అక్కడక్కడ కూడా ఆమె గురించి శ్లాఘనీయంగా, గౌరవంగా ఆమె సువార్త ఆమె విషయంలో చెప్పబడుతుందనే విషయాన్ని కూడా యేసు ప్రభు గారు ముందే తన యొక్క భవిష్యత్తుని అక్కడ ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తున్నామండి. ఇక్కడ ఆత్మీయ సత్యాన్ని గ్రహించాలంటే నిజమైన ఆరాధన, సత్యమైన ఆరాధన అది నిత్యత్వపు లేకపోతే శాశ్వతపు గుర్తింపును పొందుకునేదిగా ఉందండి. గ్రహించండి. ముందుకెళ్ళినట్లయితే 8వది, ఇక్కడ ఈ 2 కథల మధ్య ఒక గాఢమైన ఒక సంబంధాన్ని మనం చూసినట్లయితే చూడండి, శూనేమి స్త్రీ ఈ అత్తరుబుడ్డి కలిగిన అచ్చ జటమాంసి విలువైన అత్తరుబుడ్డి కలిగిన ఈ స్త్రీ జీవితం చూసినట్లయితే ఆమె అక్కడ గదిని సిద్ధపరుస్తూ ఉంది. ఈ స్త్రీ ఆ బుడ్డిని పగలగొడతా ఉంది. ఆమె అక్కడ సేవ చేసింది, ఇక్కడ అభిషేకం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ నిశ్శబ్దంగా గౌరవించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉత్సాహంగా యేసుప్రభు వారికి ఆరాధన చేసినట్టుగా చూస్తున్నాం. అక్కడ ఆ కార్యం చేసి ఆమె కుమారుని పొందుకున్నట్లుగా చూస్తున్నాం. శూనేమి స్త్రీలు సంతానం పొందుకున్నట్లుగా చూస్తున్నాం. అయితే ఈ యొక్క జీవితం, ఈ స్త్రీ, ఈ అచ్చజడమాంసి అత్తరుబుడ్డి కలిగిన ఈ స్త్రీ జీవితంలో శాశ్వతమైన యేసుప్రభు చెప్తున్నారు కదా, ఎక్కడెక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఆమె పేరు కొనియాడబడుతుందని శాశ్వతమైన ఘనతను పొందుకున్నట్లుగా చూస్తున్నాం. ఇద్దరు కూడా దేవుని యొక్క ప్రణాళికల్లో ఒక కీలక భాగమైనట్లుగా మనం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చండి. మనం ముందుకెళ్ళినట్లు 9వ విషయం చూసినట్లయితే శిలువకు ముందు చివరి దశ అది అభిషేకం. గమనించండి, యేసు ప్రభువారు ద్రోహానికి గురి కావడానికి ముందు, ద్రోహించబడడానికి ముందు, లేకపోతే ఆయన పట్టబడే ముందు, అంతమాత్రం కాకుండా శిలువ వేయబడే ముందు ఆయన ఇక్కడ అభిషేకింపబడతా ఉన్నాడండి. అభిషేకించబడినట్టుగా మనం చూస్తున్నాం. దీని అర్థం ఏంటంటే దేవుడు ఆయన బాధకు ముందు, ఆయన వెళ్ళపై బాధకు ముందు అక్కడ గౌరవం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. గౌరవం ఇచ్చాడు. అవమానానికి ముందు ఆరాధనను అక్కడ ఇస్తున్నట్లుగా మనము చూస్తున్నామండి. ప్రియమైనది ఏమిటారా, శిలువను అర్థం చేసుకున్న వాడు తాను ఖచ్చితంగా పగలగొట్టబడే అనుభవంలోకి, లేకపోతే విరగొట్టబడే అనుభవంలోకి వెళ్ళి ఉంటాడని నేను చెప్తున్నానికి ఇష్టపడుతున్నా. ఎందుకంటే పగలని హృదయం, విరగొట్టబడిన హృదయం అది ఎంత మాత్రము సువాసనను విడుదల చేసే హృదయంగా ఉండదు. అంత మాత్రం కాకుండా అభిషేకం అనేది అది మరణాన్ని ముందుగానే అంగీకరించడానికి సత్యాన్ని ఇక్కడ మనం గ్రహించుకోవాలండి. క్రీస్తును ప్రేమించేవారు ఖచ్చితంగా వారు ఖర్చును చూసుకునే వ్యక్తులుగా ఉండరు. ఈ సత్యాన్ని గ్రహించాలి. అంతేమాత్రం కాకుండా శిలువకు ముందు ఇచ్చినది అది శాశ్వతంగా నిలిచేదిగా ఉందనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ప్రేమైంది ఏమిటంటే ఈరోజు ప్రశ్న ఏంటంటే, నువ్వు యేసు ప్రభువుని నమ్ముతున్నావా? కాదు ఆయనని అభిషేకిస్తున్నావా? మనం గమనించుకున్నట్లయితే ప్రేమైంది ఏమిటారా, మన స్పందన ఈరోజు ఏ విధంగా ఉంది? ఈరోజు మన స్పందన ఏ విధంగా ఉంది ఈ విషయంలో? చూడండి, నేను చెప్తాను, మన గర్వాన్ని పగలగొట్టే విధంగా ఉండాలండి. మన అహంకారాన్ని పగలగొట్టాలి. మనకి విరుద్ధమైన అంటే ఆయన కార్యాలు పగలగొట్టి మన హృదయాన్ని ఎప్పుడైతే కుమ్మరిస్తామో ఆయనకి ఇష్టమైన రీతిగా మన జీవితాన్ని ఎప్పుడైతే అర్పించేవారుగా ఉంటామో మనం కూడా సువాసన అందించేవారుగా ఉంటాం. ఈరోజు మనం చెప్పేవారుగా ఉండాలి, ప్రభువా ఈ శిలువ నన్ను బలవంతం చేయడానికి ముందే నా అంతట నేనే స్వచ్ఛందంగా నా జీవితాన్ని నీకు అర్పించేవాడిగా నన్ను మార్చమని ఆయన అడుగువారుగా ఉండాలి. ప్రేమంది ఏమిటారా, మూసిపోయిన ఇక్కడ ఈ వాక్యాన్ని ఏమిటన్నా ఎవరైతే ఉన్నారో నిజమైన సత్యమైన ఆరాధన కలిగి నువ్వు శూన్యమీరేలాగా దైవ సేవకులను దేవుని సన్నిధిని నేను గౌరవించే వ్యక్తిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తున్న ప్రకటన అంటే ఎవరైతే మూయబడిన గర్భం ఈరోజు యేసు నామంలో తెరవబడిన గాక, ఆమేన్. అంత మాత్రమే కాదండి, ఒకవేళ నువ్వు అంతరంగంలో దాచిపెట్టుకున్న బాధలకు ఈరోజు సమాధానం నీకు దొరుకును గాక. అంత మాత్రం కాకుండా నిజమైన ఆరాధన మనం చేసేవారు ఉంటే మన యొక్క శాశ్వతంగా మన పేరు, మన గౌరవం మనం గుర్తించబడును గాక. పగలగొట్టబడే కృప, లేకపోతే విరగబట్టబడే కృప, అర్పించే కృప మన పైన ఉండునుగాక. ప్రేమంది ఏమిటరా, శూనేమియ స్త్రీ గదిని సిద్ధం చేసింది. ఈ అత్తరుబుడ్డి స్త్రీ సీసాను తనకున్న ఆ జటమాంసి బుడ్డిని పగలగొట్టింది. ఇప్పుడు మన జీవితంలో మనం గమనించుకుంటే మన హృదయాన్ని సిద్ధం చేశామా ఈరోజు యేసు ప్రభు వారికి? నీవు మన జీవితాన్ని పగలగొట్టి మన హృదయాన్ని కుమ్మరించే వారికి ఉన్నామా? ఎందుకంటే శిలువ వేయబడిన యేసుక్రీస్తు ఇంకా కూడా, మళ్ళా చెప్తున్నా, శిలువకు వేయబడిన యేసుక్రీస్తు ఇంకా కూడా ఆయన నీ ద్వారా, నా ద్వారా, నీ ఆరాధన ద్వారా, నీకు హృదయం ద్వారా, నీ కార్యాల ద్వారా ఆయన అభిషేకించబడాలని ఈరోజు కూడా ఆశతో ఎదురు చూసేవాడుగా ఉన్నాడు.
అటువంటి జీవితం మనలో ఉందా? ఉందా నిజంగా? ఆ విధంగా ఆలోచిస్తున్నామా? లేకపోతే అక్కడ ఏమంటారు కదా, ఆ ఇస్కరియోతు యూదు, లేకపోతే అక్కడ పర్టికులర్‌గా చెప్పలేదు గానీ, అక్కడ కొంతమంది మిగతా వ్యక్తులు అర్థం చేసుకోలేని విధాలుగా అదొక వ్యర్థంగా నీవు గుర్తిస్తున్నావా? దేవునికి చేసే విషయం, దేవునికి అర్పించే కార్యం ఏదైనా కావచ్చు అది. నీ ఆరాధన, నీ ఆర్థిక విషయం కావచ్చు, నీవు ఏ విషయమైనా దేవునికి సమర్పించేది మనస్ఫూర్తిగా, నిజంగా నీవు ఆయన అభిషేకించాలనే ఒక ఉద్దేశంతో నువ్వు ఖచ్చితంగా చేసినట్లయితే, నీవు కూడా శాశ్వతమైన ఘనత పొందుకునే వ్యక్తిగా ఉంటావు. ఈరోజు యేసు ప్రభు మన నుంచి ఆశించే వ్యక్తి కార్యం ఏంటంటే, ఆ శిలువకుడిని యేసుక్రీస్తు ఆయన సమస్తాన్ని చేసి ముగించాడు. ఇప్పటికీ కూడా ఆయన పిలుపు నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె నా దగ్గరికి వచ్చినట్లయితే, నువ్వు నిజంగా పరిపూర్ణమైన మనసుతో నన్ను ఆరాధించాలని ఆశిస్తున్నట్లయితే, నన్ను అభిషేకించాలని ఆశించబడినట్లయితే, దాన్ని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎప్పుడైతే ఆయన స్వీకరిస్తాడో, నిజంగా నీ సత్యమైన యథార్థమైన ఆరాధన, ఖర్చు లెక్కలేని అంటే విలువైన ఆరాధన ఎప్పుడు యేసుక్రీస్తుకు మనస్ఫూర్తిగా నీ హృదయాన్ని కుమ్మరించి, నీ జీవితాన్ని పగలగొట్టి నువ్వు ఎప్పుడైతే ఆయనకు సువాసనగా నీ ఆరాధన నువ్వు అందిస్తావో, అక్కడి నుంచి ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. ఆ విధంగా మనందరం కూడా ఈరోజు శిలువకు ఎప్పుడు యేసుక్రీస్తు అంతిమ ఘట్టలో చివరి దశలో ఈ అభిషేకము ఆయన మరలా చెప్తున్నా, అభిషేకం తండ్రి అయిన దేవుడు ఆయన శిలువకు వెళ్ళడానికి ముందు ఆయన ఇచ్చిన గౌరవంగా, ఆయనకు అర్పించిన ఆరాధనగా, ఒక బాధకు ముందు ఆరాధన, ఆయన శిలువకు ముందు ఆయన కలిగిన గౌరవంగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక విషయాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. మన జీవితం ఏ విధంగా ఉంది, ఆయనకు అర్పించేవారిగా ఉందాం. ఆయన మన జీవితం ఆయన ముందు మనం విరగొట్టబడిన అనుభవంలోనికి మనం వద్దాం, పగలగొట్టబడిన అనుభవంలోకి వద్దాం. తద్వారా మన జీవితము సువాసనగా ఇతరులకు కూడా మనము మాదిరి చూపించే జీవితం కూడా సాధ్యమవుతుంది. అదే రీతిగా యేసు ప్రభు వారు కూడా నీ యొక్క అభిషేకం ద్వారా ఆయన ఆ మహిమ పొందుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు ఎప్పుడైతే మహిమ పొందుకుంటాడో ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించే దేవుడు అయినాడు. ఆ విధంగా మనం ఆశీర్వాదం పొందుకునే వ్యక్తులు కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.